హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా అండి? టుడే రెసిపీ పూరీ కర్రీ చేద్దాం రండి. ఒక కడాయి తీసుకొని 2 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసి తాలింపు దినుసులు, కొంచెం శనగపప్పు కొంచెం ఎక్కువగా, ఒక దాల్చిన చెక్క, ఒక లవంగం మొగ్గ, కరివేపాకు, చిన్న అల్లం ముక్కలు వేయండి. అవి వేగినాక సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి చీలికలు వేయండి. పసుపు, కల్లుప్పు వేసి వేయించి మూత పెట్టేసేసేయండి. ఆనియన్స్ మీడియంగా వేగాక ఒక గ్లాస్ అంత వాటరు కర్రీలో పోయండి. ఆనియన్స్ ఉడికినాక బాగా ఉడకబెట్టుకున్న బంగాళాదుంప ముక్కల్ని కర్రీలో వేసేసేయండి. ఇప్పుడు వాటిని బాగా చిదిమినట్లు కదపండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని 1 టేబుల్ స్పూన్ అంత శనగపిండి, కొంచెం వాటర్ లూజ్గా కలుపుకోండి. ఈ మిశ్రమాన్ని కర్రీలో పోయండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కర్రీలో వేసి కలపండి. 5 మినిట్స్ వదిలేసేసేయండి. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర చల్లండి. పూరీ కర్రీ రెడీ. అలాగే గోధుమ పిండిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్ సుజీ రవ్వ, 2 టేబుల్ స్పూన్ పంచదార, వాటర్ పోసి గట్టిగా చపాతీ పిండి ముద్దలాగా కలపండి. చిన్న చిన్న బాల్స్ చేసుకొని పూరీలా ఒత్తుకొని డీప్ ఫ్రై చేసేసుకోండి. పూరీ కర్రీ రెడీ అవుతుంది ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఉంటానండి.